ఈరోజు కథ కాదంబరి. పూర్వం దేవలోకంలో ఒక గంధర్వరాజుకి కాదంబరి అనే కూతురు ఉండేది. ఆమె చాలా అందగత్తె. ఆమెకు మహాశ్వేత అనే ప్రాణ స్నేహితురాలు ఉంది. కాదంబరి మహాశ్వేతలు ఎప్పుడూ ఒకరినొకరు విడిచి ఉండేవారు కాదు. తమకు పెళ్ళైతే ఎక్కడ ఎడబాటు కలుగుతుందో అనే భయంతో పెళ్లి కూడా చేసుకోకూడదు అని నిశ్చయించుకున్నారు. కాదంబరి సౌందర్యము, మంచి గుణాలు విని చంద్రుడు ఆమెను ప్రేమించాడు. ఒకరోజు ఏకాంతంలో కాదంబరితో తన మనసులో ఉద్దేశం చెప్పాడు. కాదంబరి కాదు అనలేదు. తను కూడా చంద్రుణ్ణి ప్రేమించినప్పటికీ తాను మహాశ్వేత చేసుకున్న వాగ్దానం జ్ఞాపకం వచ్చి ఏమీ బదులు చెప్పకుండా ఊరుకుంది. ఇలాగే మహాశ్వేత కూడా పువ్వులు కోసుకుందామని ఒకసారి అడవిలోకి వెళ్తే అక్కడ పుండరీకుడనే ఋషికుమారుడు ఆమెను చూసి ప్రేమించాడు. ఆ విషయం ఆమెకు చెబుతూ ఉండగా పుండరీకుని స్నేహితుడు కపింజలుడు అక్కడికి రావటం జరిగింది. కపింజలుడికి ఆడవాళ్ళంటే కోపం. ఎందుకంటే తపస్సు చేసుకునే వాళ్లకు ఆడవాళ్ళు ఆటంకమవుతారని, అందుకే పెళ్లి పనికిరాదని కపింజలుని నమ్మకం. అందుకనే తాను పెళ్లాడటం మానుకోవటమే కాక పుండరీకుడి చేత కూడా పెళ్లాడను అని ఒప్పించి మాట పుచ్చుకున్నాడు. ఇలాంటి పరిస్థితిలో మహాశ్వేతతో పుండరీకుడు కపింజలుడికి కంటపడ్డాడు. ఆడవాళ్ళను ద్వేషించే కపింజలుడికి వెంటనే మంటెత్తుకొచ్చి మహాశ్వేతను శపించబోయాడు. కానీ పుండరీకుడు స్నేహితుని కాళ్ళ మీద పడి శపించవద్దని బ్రతిమలాడాడు. అప్పుడు కపింజలుడు, అయితే ఇంకెప్పుడు నువ్వు ఆ పిల్లమాట తలపెట్టకూడదు. అలా నువ్వు ఒప్పుకుంటే నేను శపించను అని పుండరీకుణ్ణి తనతో తీసుకుపోయాడు. ఈ సంగతి కాదంబరి చెవిని పడగానే ఆమెకు కోపం వచ్చింది. ఆమె మహాశ్వేతను పిలిపించి, నేను చంద్రుడి మాట మరిచిపోతాను, నువ్వు కూడా పుండరీకుని మాట మరిచిపోవాలి అని శాసించింది. అటు అడవిలో పుండరీకుడు మహాశ్వేత మాట ఇంక తలపెట్టనని కపింజలుడితో అన్నాడే గాని ఎంత మరిచిపోదామన్నా అతనికి సాధ్యమైంది కాదు. మహాశ్వేత కోసం పలవరించి కలవరించి చివరకు బెంగపెట్టుకుని అతను జబ్బుపడ్డాడు. ఆ స్థితిలో అతనికి కపింజలుడితో తన అవస్థ వెల్లడించక తప్పింది కాదు. కపింజలుడికి పుండరీకుడంటే ప్రాణం. అతని అవస్థ చూడగానే అతనికి మహాశ్వేత మీద ఉన్న ద్వేషమంతా పోయి ఆమెను పుండరీకుడితో చేర్చడం కోసం దేవలోకానికి బయలుదేరి వెళ్ళాడు. కానీ మహాశ్వేతను పంపడానికి కాదంబరి ఒప్పుకోలేదు. ఎంత బ్రతిమిలాడినా లాభం లేకపోయింది. అతనికి ఒళ్ళు మండి, సరే మహాశ్వేత కోసం నా మిత్రుడు పుండరీకుడు ప్రాణాలు విడిచేస్తాడు, అలాగే నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానన్న వాడు కూడా నీ కోసం ఏడ్చేడ్చి చచ్చిపోతాడు, నువ్వు కూడా వాడి కోసం బాధపడి ఏడుస్తావు అని శపించాడు. మహాశ్వేత వెంటనే కపింజలుడి కాళ్ళ మీద పడి, అయ్యా, మా స్నేహితురాలని ఇంత కఠోరంగా శపించావేమిటి? నేను నీతో పుండరీకుని వద్దకు వస్తాను. నా స్నేహితురాలికిచ్చిన శాపం తీసివేయి అని ఏడ్చింది. కపింజలుడికి కోపం తగ్గి, ఇచ్చిన శాపం తిరగదు, శాపం ప్రకారం ఆమె ప్రియుడు చావక తప్పదు, కానీ మళ్ళీ బ్రతికేటట్లు శాపం మారుస్తానులే అన్నాడు. కాదంబరితో చెప్పి మహాశ్వేత కపింజలుడి వెంట పుండరీకుణ్ణి చూడటానికి వెళ్ళింది. ఆమె రావటం ఆలస్యమై అప్పటికే పుండరీకుడు ప్రాణాలు విడిచేశాడు. మహాశ్వేత గోల పెట్టి ఏడ్చింది. అతనితో సహగమనం చేస్తానంది. తాను అడ్డం రాకపోతే మహాశ్వేత పుండరీకుడు పెళ్లి చేసుకుని సుఖంగా ఉండేవారే అని, తన వలనే కదా తన స్నేహితుడే కాకుండా మహాశ్వేత కూడా ప్రాణాలు విడుస్తా అంటుంది అని కపింజలుడు దుఃఖించాడు. అటు ఈ సంగతి కాదంబరికి తెలిసి తన వలనే కదా మహాశ్వేత చచ్చిపోతుందని దుఃఖించింది. కాదంబరిలో మార్పు గ్రహించి చంద్రుడు మెల్లిగా ఆమె దగ్గరకు వచ్చి సంగతి సందర్భాలన్నీ తెలుసుకున్నాడు. మహాశ్వేత లేనిదే ఒక్క క్షణం కూడా బ్రతకలేను అంది కాదంబరి. అప్పుడు చంద్రుడు, మహాశ్వేత చచ్చిపోకుండా చేస్తాను, మరి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగి ఒప్పించి మహాశ్వేత సహగమనం చేయటానికి సిద్ధంగా ఉన్న చితి మీద నుంచి పుండరీకుడి శవాన్ని అమాంతంగా పైకి ఎత్తుకుపోయాడు. పుండరీకుని శవం లేకపోతే ఇంకా మహాశ్వేత సహగమనం చేయటానికి వీలుండదు కదా అని చంద్రుడి ఉద్దేశం. కానీ కపింజలుడు ఊరుకుంటాడా? చంద్రుణ్ణి అటకాయించి పుండరీకుడి శవం అక్కడే పెట్టమన్నాడు. చంద్రుడు పెట్టనన్నాడు. అప్పుడు కపింజలుడు, మనుషులంటే తేలిగ్గా మాట్లాడేవు గనక నువ్వు కూడా ఒక మనిషివై భూలోకంలో పుట్టు, మా పుండరీకుని మళ్ళీ నీ ప్రియురాలి కోసం బాధపడుతూ చచ్చిపో అని శాపమిచ్చాడు. ఇంతవరకు వచ్చాక చంద్రుడు మాత్రం ఊరుకుంటాడా? నన్ను ఇలా శపించావు గనక నీకు తగిన శాస్తి చేస్తా చూడు. నేను భూమి మీద మనిషినే ఉన్నంతకాలం నువ్వు గుర్రానిపై నన్ను మోస్తూ ఉండు అని మరో శాపం ఇచ్చి పుండరీకుని శవంతో తన లోకానికి ఎగిరిపోయాడు. చంద్రుడికి కపింజలుడికి వచ్చిన తగాదా వల్ల వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు శపించుకోవటం జరిగిందే తప్ప మహాశ్వేతకు మాత్రం పుండరీకుని శవం దొరకలేదు. అంచేత ఆవిడకు సహగమనం చేయటానికి వీల్లేకుండా పోయింది. అప్పుడు ఆమె పుండరీకుని ప్రతిమ ఒకటి రాతితో తయారు చేయించి దానికి రోజు పూజ చేస్తూ కాలం గడుపుతూ ఉంది. కాదంబరిని పెళ్లి చేసుకోకుండానే కపింజలుడి శాపం వల్ల చంద్రుడు భూలోకంలో ఓ రాజు కొడుకై పుట్టాడు. అతనికి చంద్రపిదుడని పేరు పెట్టారు.
పుండరీకుడు మహాశ్వేతను పెళ్లి చేసుకోకుండానే బలవంతంగా చనిపోయాడు కనుక అతను కూడా మళ్ళీ జన్మ ఎత్తాడు. చంద్రపిదుడు పుట్టిన రాజ్యంలోనే పుండరీకుడు మంత్రి కుమారుడై పుట్టాడు. అతనికి వైశంపాయనుడని పేరు. అక్కడ చంద్రుడు చంద్రపిదుడే పుట్టడంతోనే అతనిచ్చిన శాపం వల్ల కపింజరుడు ఉన్నట్టుండి ఒకనాడు గుర్రంగా మారిపోయాడు. అడవిలో ఉన్నవాళ్ళు ఆ గుర్రాన్ని చూసి ఇది చాలా చక్కగా ఉంది, దీన్ని యువరాజు గారికి కానుకగా ఇద్దామని ఆలోచించి దాన్ని తీసుకెళ్లి చంద్రపిదుడికి సమర్పించారు. చంద్రపిదునికి మంత్రి కుమారుడైన వైశంపాయనుకి ప్రాణ స్నేహం. గుర్రం రూపంలో ఉన్న కపింజరునికి చంద్రపిదుణ్ణి మోయడం కష్టంగా ఉండేది. కానీ తన స్నేహితుడైన పుండరీకుడు వైశంపాయనుడే పుట్టి చంద్రపిదుని వద్ద ఉన్నాడు గనక అతన్ని చూసుకుంటూ తన కష్టాన్ని మర్చిపోయేవాడు. అలా కొంతకాలమయ్యాక చంద్రపిదుడు ఒకనాడు గుర్రం ఎక్కి వేటకు వెళ్ళాడు. వైశంపాయనుడు తక్కిన స్నేహితులు కూడా వెళ్ళారు. కానీ ఆ హడావిడిలో వాళ్ళందరూ దారి తప్పి తలో వైపుకు చెదిరిపోయారు. అడవిలో గుహ ఒకటి కనిపిస్తే అందులో ఏముంటుందో చూద్దామని ఆ గుర్రం చంద్రపిదుణ్ణి అందులోకి తీసుకువెళ్ళింది. ఆ గుహలో నుంచి వెళ్ళగా వెళ్ళగా వాళ్ళకి దేవలోకం, అక్కడ కాదంబరి కనపడ్డారు. చంద్రపిదుడు శాపం వల్ల మనిషై పుట్టినా చంద్రుడే గనక అతనికి పూర్వం ఉన్న రూపం మారలేదు కనుక కాదంబరి అతన్ని సులువుగా ఆనవాలు పట్టింది. చంద్రకి మాత్రం కాదంబరి జ్ఞాపకం లేదు. కానీ ఆమె అందాన్ని చూసి అక్కడే ఉండిపోయాడు. చంద్రపిదుడు ఏమైపోయాడో అని వైశంపాయనుడు అడవి అంతటా వెతకగా అతనికి పుండరీకుడి శిలావిగ్రహాన్ని పూజ చేస్తూ ఉన్న మహాశ్వేత కనపడింది. ఆమెను చూసి చూడడంతోనే వైశంపాయనుడికి ఆమెను పెళ్లి చేసుకోవాలని బుద్ధి పుట్టి ఆ మాట ఆమెతో చెప్పాడు. అతను పూర్వజన్మలో తాను ప్రేమించిన పుండరీకుడే అన్న సంగతి మహాశ్వేతకు తెలియదు. తాను పెళ్లి చేసుకుందామనుకున్న పుండరీకుడు చనిపోయాడని, అతనితో సహగమనం చేయటానికి వీల్లేకపోయింది కనుక తాను బ్రతికి ఉన్నంతకాలము పుండరీకుని విగ్రహానికి పూజ చేస్తూ కాలం వెళ్ళబుచ్చటమే గాని మరొకరిని పెళ్లి చేసుకోనని ఆమె వైశంపాయనుడితో తన నిశ్చయాన్ని వెల్లడించింది. ఆమె ఈ జవాబు చెప్పేటప్పుడు తల దించుకునే ఉంది, కానీ వైశంపాయని వైపు చూడలేదు. నువ్వు పూజిస్తూ ఉన్న ఆ పుండరీకుణ్ణి నేనే మహాశ్వేత అని చెప్పటానికి ఆ సంగతి వైశంపాయనుడికి తెలియదు. ఆమెను వదిలిపోలేక నిన్ను ప్రేమించాను, నన్ను పెళ్లి చేసుకో అని బ్రతిమలాడటం మొదలుపెట్టాడు. మహాశ్వేతకి కోపం వచ్చి, దుర్మార్గుడా, పొమ్మంటే పోకుండా పతివ్రతనైన నన్ను ఇలా బాధ పెడుతున్నావు గనక ఓ చిలుకవైపోయి కొమ్మ కొమ్మకి వెళ్ళి ఏడుస్తూ తిరుగు అని శపించింది. పాపం వైశంపాయనుడు తక్షణమే చిలకగా మారిపోయి మహాశ్వేత నిన్ను ప్రేమించాను, మహాశ్వేత నిన్ను ప్రేమించాను అంటూ అడివంతా తిరగటం మొదలుపెట్టింది. అక్కడ దేవలోకంలో కాదంబరితో ఉన్న చంద్రపిదుడికి ఒకనాడు భూలోకంలో అక్కడ తన తల్లిదండ్రులు తన స్నేహితుడైన వైశంపాయనుడు జ్ఞాపకం వచ్చారు. చంద్రపిదుడు కాదంబరితో చెప్పకుండానే చటుక్కున గుర్రం ఎక్కి గుహ వెంబడి అడవిలోకి వచ్చేశాడు. కనపడ్డ వాళ్ళనల్లా మా వైశంపాయనుణ్ణి చూశారా మీరు అని అడుగుతూ వచ్చాడు. రాతి విగ్రహానికి పూజ చేస్తూ కనపడిన మహాశ్వేతను కూడా అడిగాడు. ఆమె మీ వైశంపాయనుడు ఎవరో నాకు తెలియదు, కానీ ఎవరో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి నన్ను పెళ్లి చేసుకోమని వేపుకు తింటే ఒళ్ళు మండి చిలకగా మారిపోమ్మని శపించాను అని మాత్రం చెప్పింది. అయ్యో, అతనే మా వైశంపాయనుడు అంటూ చంద్రపిదుడు ఆ చిలుక కోసం అడివంతా వెతకటం మొదలుపెట్టాడు. వైశంపాయనుడే పుండరీకుడన్న సంగతి మహాశ్వేతతో వెల్లడి చేయాలని గుర్రం రూపంలో ఉన్న కపింజలుడికి అనిపించింది. కానీ గుర్రం మాట్లాడదు కదా, కనుక చంద్రపిదుడిని మోసుకుంటూ పోయి ఆ చిలుక కోసం తాను కూడా వెతకడం మొదలుపెట్టాడు. కానీ లాభం లేకపోయింది. అటు దేవలోకంలో కాదంబరి చంద్రపిదుడు వెళ్ళిపోయాడని బాధపడింది. నేడు వస్తాడు రేపు వస్తాడని రోజు ఎదురుచూస్తూ ఉండేది. ఇంతలో ఆమెకు కపింజలుడు ఇచ్చిన శాపం జ్ఞాపకానికి వచ్చి చంద్రపిదుడేమయ్యాడో అనుకుంటూ దేవలోకంలో నుంచి దిగి ఆ అడవుల వెంట వెతుక్కుంటూ వచ్చింది. కానీ ఆమె వచ్చి చేరుకునే వేళకి తనకు చంద్రునికి కపింజలుడు ఇచ్చిన శాపాల ఫలితం కనిపించింది. వైశంపాయనుణ్ణి తల్లిదండ్రుల్ని ఒక మాట చూసి మళ్ళీ కాదంబరి వద్దకు వెళ్ళిపోదామని వచ్చిన చంద్రపిదుడు చిలుకగా మారిన వైశంపాయనుని వెతకటం ప్రారంభించాడు. ఎంత వెతికినా వైశంపాయనుడు కనపడలేదు. తాను ప్రేమించిన కాదంబరిని స్నేహితుడైన వైశంపాయన్ని తలుచుకుంటూ చంద్రపిదుడు ఒకనాడు మహాశ్వేత ఆశ్రమం చేరుకుని అక్కడే ప్రాణాలు విడిచాడు. అతని ప్రాణాలు పోయాక కాదంబరి వచ్చి ఆ శవాన్ని చూసి గోల పెట్టి ఏడ్చింది. సహగమనం చేస్తానని భీష్మించిన మహాశ్వేతకు మళ్ళీ ఇప్పుడు కాదంబరి కూడా సిద్ధపడింది. ఇంతలో అక్కడే తిరుగుతూ ఉన్న గుర్రం చంద్రపిదుడు చనిపోయాడు గనక చంద్రుడిచ్చిన శాపం తీరిపోయి కపింజలుడుగా మారిపోయి ఏడుస్తున్న కాదంబరిని కపింజలుడు చూసి జాలిపడి, కాదంబరి దుఃఖించకు, చంద్రపిదుడు మళ్ళీ బ్రతుకుతాడని చెప్పాను కదా అన్నాడు. అలా అంటుండగానే చంద్రపిదుడికి ప్రాణాలు వచ్చి లేచి కూర్చున్నాడు.
కాదంబరి సంతోషించింది. కానీ తన వలనే కదా మహాశ్వేత తను ప్రేమించిన పుండరీకుణ్ణి పెళ్లి చేసుకోలేకపోయింది కదా అని మాత్రం చాలా విచారించింది. అప్పుడు కపింజలుడు, మహాశ్వేత, నువ్వు చిలుకగా మార్చివేసిన ఆ వైశంపాయనుడే మా పుండరీకుడు సుమా, ఆ చిలుక కనిపిస్తే ఎంత బాగుండును అని స్నేహితుని కోసం బాధపడుతూ అన్నాడు. అప్పుడక్కడికి ఒక వేటగాడు వచ్చి చిలుకనొకదాన్ని తెచ్చి మహాశ్వేతకిచ్చింది. ఆ చిలుక మహాశ్వేతను చూడ్డంతోటే మహాశ్వేత, నిన్ను ప్రేమించాను అంది. చంద్రబిదుడు ఆనందంతో పరిగెత్తుకు వెళ్ళి ఇతనే మా వైశంపాయనుడంటూ ఆ చిలుక వంటిని నిమిరేటప్పటికీ ఆ చిలుక వైశంపాయనుడిగా మారిపోయింది. కపింజలుడికి అప్పుడు ఆడవాళ్ళంటే ఉన్న కోపం పోయింది. తన కోపం వలనే వాళ్ళందరికీ ఇన్ని బాధలొచ్చాయని చెప్పి చాలా పశ్చాత్తాపడ్డాడు.